ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఐఎండిబి లిస్టులో ప్రముఖంగా స్థానం సంపాదించే మన తెలుగు సినిమాలు ఈసారి మాత్రం ఈ లిస్టులో టాప్ 10లో నిలబడలేకపోయాయి. ఇదే ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లోనూ బాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతున్న విషయం. 2025 ప్రారంభమై అప్పుడే 3 నెలలైంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం అత్యంత ఆసక్తికర చిత్రాల జాబితాను ఐఎండిబి విడుదల చేసింది. కన్నడ చిత్రం కాంతారా చాప్టర్ 1 ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ 2వ స్థానంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి టాక్సిక్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం. తర్వాత ఈ జాబితాలో తమిళ చిత్రం జననాయగన్ 3వ స్థానంలో ఉంది. దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రానికి కేవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక 4వ స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం ఉంది. సల్మాన్ ఖాన్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయిక. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ జాబితాలో 5వ స్థానంలో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఉంది. అయితే ఈ జాబితాలో టాప్ 10లో తెలుగు సినిమాలకు చోటు దక్కలేదు. ప్రభాస్ ది రాజసాబ్ ఈ లిస్టులో 13వ స్థానంలో ఉంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్ 2 కూడా 17వ స్థానంలో స్థానం సంపాదించింది. ఇక ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఫౌజీ 18వ స్థానంలో ఉండగా అడవిశేష్ గూఢచారి 20వ ప్లేస్లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ, నాగార్జున కుబేరా, చిరంజీవి విశ్వంబర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రామ్ చరణ్ RC-17 తదితర సినిమాలు కూడా ఈ లిస్టులో ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి.